తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఇది పెద్ద వార్త. పెద్ద శుభవార్త. ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బీఆర్ఎస్ హయాంలో చాలా కాలం పాటు పెండింగ్‌లో ఉన్న విషయం మనందరికీ తెలుసు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత అక్టోబర్‌లోనే దీనికి సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. ఇప్పుడు నిధులు కూడా విడుదల చేశారు. అంటే జనవరికి సంబంధించిన పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవి బకాయిలు 702 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేసిన సంగతి మనందరికీ తెలుసు. అంటే జనవరి నెల పెండింగ్లో బిల్లులను నిధులు విడుదల చేసింది. అంటే పెండింగ్ బిల్లులు ఎన్ని ఉన్నాయి? 720 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే 2022 నుంచి 2025 వరకు ఫిబ్రవరి వరకు సరెండర్ లీవులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఎన్కాష్మెంట్ క్లియర్ చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్ మేరకు అధికారులు ఆదేశాలు కూడా జారీ చేశారు. సో ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా పెండింగ్ బకాయిలు చెల్లించబోతున్నారు. పెండింగ్ బకాయిలు చెల్లించడం అనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి శుభవార్తగా నేను భావిస్తున్నా. అండ్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ సంబంధించిన గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్ లీవ్ అడ్వాన్సులు వీటిని కూడా విడుదల చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల హామీల అమలుకు సంబంధించి ప్రజాప్రభుత్వం వేగం పెంచినట్లుగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రతి నెల 700 కోట్లకు పైగా ఇకపై విడుదల చేయడానికి, అంటే ఏవైతే పెండింగ్లో ఉన్నాయో బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు కానీ అండ్ సరెండర్ లీవులకు సంబంధించిన వ్యవహారాలు కానీ నిధులు కానీ అవేవి మంజూరు కాలేదు, విడుదల కాలేదు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దీనిపై స్పీడ్ పెంచినట్టుగా మనకు కనిపిస్తోంది. సో ఇకపై ప్రతి నెల 700 కోట్ల రూపాయలను విడుదల చేయడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో పెండింగ్ నిధుల కోసం, అంటే ఏవైతే తమ బకాయిలు ఉన్నాయో వాటి కోసం ఉద్యోగులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు, ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. సో వాటన్నిటినీ కూడా విడుదల చేయాలన్న దానిపైన ఉద్యోగుల సంఘాల నుంచి ప్రభుత్వం పైన డిమాండ్ కూడా పెద్ద ఎత్తున వస్తోంది, ఒత్తిడి పెరుగుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పోవడానికి ముందే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. గడిచిన అక్టోబర్లోనే ఎంతో చెప్పినట్టుగా సంతకం చేశారు ఫైల్ పైన. ఇప్పుడు అంటే సరెండర్ లీవులు వాటికి సంబంధించి ఎన్కాష్మెంట్ కూడా చేస్తున్నారు. అట్లాగే అంటే ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం కూడా చాలా సంచలనమని చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వనరుల కొరతను ఎదుర్కొంటున్న సంగతి మన అందరికీ తెలుసు. ఎందుకు ఆర్థిక వనరుల కొరత ఎదుర్కొంటోంది అంటే ఆర్థికంగా గతంలో బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున ఆ ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా, ఆ అప్పులపైన వడ్డీలు కట్టవలసిన పరిస్థితులు ఏర్పడిన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది. ఇది చాలా సందర్భాల్లో బడ్జెట్ సమావేశాల్లో కావచ్చు, అసెంబ్లీ సమావేశాల్లో కావచ్చు, అండ్ పలు సందర్భాల్లో మీడియా సమావేశాల్లో కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పదే చెప్తూనే ఉన్నారు. ఎన్ని లక్షల కోట్ల అప్పును బీఆర్ఎస్ చేసింది, అంటే బీఆర్ఎస్ హయాంలో జరిగింది, ఆ అప్పు పైన పడిన భారం ఏంటి, ఆ భారాన్ని ఏ రకంగా తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, వీటన్నిటికి సంబంధించిన విషయాలపైన కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కనబడుతోంది. అండ్ అట్లాగే ఓవైపు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ఉద్యోగుల బిల్లుల ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటిని క్లియర్ చేయాలని డిసిషన్ తీసుకుంది. ఆ మేరకు నిధులు కూడా విడుదల చేసింది. అట్లాగే హైదరాబాద్ మెట్రో విస్తరణకు సంబంధించి నిధులు కేటాయించాలని పలుమార్లు ప్రభుత్వం కేంద్రానికి డిమాండ్ చేసినా కేంద్రం వాటిని పట్టించుకోకపోవడం పట్ల కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. అండ్ ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా అంటే ఇప్పటిదాకా అంటే ఏవైతే రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వాంటేజ్గా మనం భావిస్తున్నామో, కాంగ్రెస్కు అడ్వాంటేజ్గా భావిస్తున్నామో, వాటికి అదనంగా ఈ ఉద్యోగులకు సంబంధించిన అంశం కూడా తేల్చి పారేయడంతో, నిధులు విడుదల చేయడంతో, పెండింగ్ బకాయిలు విడుదల చేసిన కారణంగా ఉద్యోగుల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సానుకూల వాతావరణం ఏర్పడుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
ఎందుకంటే ఉద్యోగులను పక్కన పెట్టి మిగతావి ఏమి చేసినా కూడా ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. అట్లాగే సన్నబియ్యం అందిస్తున్నారు. ఇంకా రకరకాల సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయి. వీటన్నిటితో పాటు ఈ సంక్షేమ పథకాల అమలుతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులను కూడా కంపల్సరిగా వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా మనం భావించాలి. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా జనవరికి సంబంధించి మాత్రం ఆల్రెడీ 720 crores ఆల్రెడీ నిధులు విడుదల చేశారు. ఇది శుభ పరిణామంగా ఉద్యోగ సంఘాలు కూడా చెప్తున్నాయి, ఉద్యోగులు కూడా చెప్తున్నారు. అయితే గతంలో అనేక రకాలుగా అంటే కేసీఆర్ ఉన్న హయాంలో ఇబ్బడి ముబ్బడిగా సంక్షేమ పథకాలు పేరిట అంటే సంక్షేమ పథకాలు అంటే మొత్తం ఓటు బ్యాంక్ పథకాలే అవన్నీ. మళ్ళీ మనం దాన్ని కొత్తగా ఏదో వెల్ఫేర్ స్కీమ్సు, ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపరచడానికి, లేకుంటే ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎన్నైనా చెప్పొచ్చు, అదే పక్కన పెడదాం. బట్ ఇక్కడ ప్రాక్టికల్గా జరిగినవి మనం కనుక చూస్తే అది కేసీఆర్ కిట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పుడు రైతు బంధు లాంటి పథకంలో జరిగిన ఘోరాలు నేరాలు మనందరికీ తెలుసు. ఆల్మోస్ట్ 28,000 కోట్లకు పైగా, అంటే రైతు బంధు అనేది దాదాపు 70,000 కోట్లకు పైగా రైతు బంధు పేరిట ఖర్చు పెట్టారు. అంటే ఇచ్చారు, రైతులకు పంపిణీ చేశారు. బట్ అందులో ఫిలిపినైజ్ ఏమిటి? దాదాపు 28,000 కోట్లకు పైగా ఫిలిపినైజ్ జరిగింది. అంటే అసలు రైతు బంధుకు అర్హులు కాని వాళ్ళు అండ్ నేషనల్ హైవేస్ కూడా ఉన్నవాళ్ళు, అంటే ఆ హైవే పైన ఉన్న సర్వే నంబర్ల రైతులు కానీ అండ్ మైనింగ్ క్రషర్స్ కానీ ఇతరత్ర అంటే వాణిజ్య సముదాయాలు కానీ ఈవెన్ పెట్రోల్ బంక్స్ ఆల్సో అటువంటి చోట అంటే ఎవరైతే లబ్ధిదారులు కాని వాళ్లకు కూడా ఇబ్బడి ముబ్బడిగా రైతు బంధు పథకం అమలైన సంగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా లెక్కలతో సహా అసెంబ్లీలో గతంలో వివరాలు వెల్లడించిన విషయాన్ని నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. అందువల్ల ఏంటంటే గతంలో జరిగింది అంతా ఏంటంటే వ్యవహారం ఒకటేమో మేజర్ పోర్షన్ అంతా కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్ళింది. సో కాళేశ్వరం ప్రాజెక్టు అది దానికి సంబంధించిన మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితి ఏమిటి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తాజాగా ఇచ్చిన నివేదిక ఏమిటి, ఇవన్నీ కూడా మనం వీడియోలో మాట్లాడుకున్నాం. సో అది పూర్తిగా ప్రమాదంలో పడిపోయింది. ఆ ప్రాజెక్టే ఇప్పుడు అది ఎందుకు పనికిరాని ప్రాజెక్టుగా ఇప్పుడు మారిపోయినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది, భావిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా దీనికి సంబంధించిన మరమ్మతులు తక్షణం చేపడితే అది కొంత ఉపయోగపడవచ్చు అని ఏదో కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. సో దానికి సంబంధించిన నిధులు ఏమిటి, అది ఎల్ఎన్టీ చేపడుతుందా లేదా అనేది ఇంకొక యాంగిల్ చర్చ. సో ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే 2014 to 2023 దాకా జరిగిందంత ఏమిటంటే సంక్షేమ పథకాల పేరిట పెద్ద ఎత్తున నిధులను వివిధ శాఖలకు సంబంధించిన నిధులను మళ్లించడమో లేకుంటే వివిధ శాఖలకు సంబంధించిన నిధులను పెండింగ్లో పెట్టడమో చేసి పెద్ద ఎత్తున అప్పులు తీసుకొచ్చి ఈ సంక్షేమ పథకాల పేరిట పెద్ద ఎత్తున ప్రజల్లో చల్లారు. ఎందుకు? ఓట్ల కోసమే. తీరా సరే ప్రజల తీర్పు డిఫరెంట్గా వచ్చింది. 2023 చివరిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కనుక ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నది ఏమిటంటే కొన్ని పథకాలను జాగ్రత్తగా అమలు చేస్తూనే ఉన్న పరిమితుల నేపథ్యంలో ఆర్థిక వనరుల ఏవైతే పరిమితులు ఉన్నాయో వాటి పరిధిలోనే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్లకు చాలా కాలంగా ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న వాటిని నిధులను విడుదల చేయడం అనేది ఉద్యోగుల కుటుంబాలకు కూడా హర్షం వ్యక్తమవుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.